ఎక్కడికి వచ్చావమ్మా? ఎక్కడికి వచ్చావు? స్విట్జర్లాండ్. స్టార్ట్ అయినప్పుడు ఫ్లైట్ అది చూసాం కదా, దాన్ని అది వీడియో అది చూసాం కదా, అది ఇలా తిరుగుతుంది, తిరిగి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకి టేక్ ఆఫ్ అవుతుంది. హలో 204K సబ్స్క్రైబర్స్ బేస్. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడుతున్నప్పుడు వెనకాల మీకు కొన్ని వాయిస్ ఓవర్స్ వినిపిస్తాయి. అవి చైనా, జాపనీసు, వీలైతే కొరియా, మరీ వీలుగా ఉంటే ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, ఇవన్నీ. ఎందుకంటే నేను వచ్చింది స్విట్జర్లాండ్. ఇక్కడ పానోరామిక్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ మీతో మాట్లాడాలని ఈ వ్లాగ్ కంటెంట్కి సంబంధించిన వాయిస్ ఓవర్ నేను మీకోసం చేస్తున్నాను అనమాట. అంటే థ్యాంక్స్ టు హ్యాపీ జర్నీ వల్ల ఒక మంచి సినిమా వచ్చింది, ఒక పెద్ద రోల్ వచ్చింది, దాంతోపాటు షెంజన్ వీసా కూడా వచ్చింది. అందుకే ఆ వీసా ఎనేబుల్ చేసుకుని అది యూజ్ చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో. కానీ మీకు చెప్పాలి, ప్యారిస్ కన్నా మౌంట్ పిల్ల బాగుంటుంది, కానీ ఈ కంట్రీ బాగుంటుంది, కానీ సీక్రెట్లు కాలుస్తూ ఉంటాయి. అది ఈ మధ్య కాలంలో బర్త్డే కూడా వచ్చింది కాబట్టి 31 మే ఎప్పటి నుంచో, అంటే ఎవరికైనా ఆటగా చెప్తారు, ఏంటి నీ డ్రీమ్ కంట్రీ విజిట్ చేయాలి, హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలి, స్విస్ అని. అలా మా ఇద్దరి అసోసియేషన్ స్టార్ట్ అయ్యి 20 years. ప్యారిస్ ఎందుకు నచ్చదంటే స్మోక్, అంటే మౌంట్ పిల్ల కూడా బ్లాక్స్ ఉంటారు, కానీ ప్యారిస్లో ఎక్కువ మంది ఉంటారు, పిల్లన్నట్టు వెళ్ళిపోతారు. అలా పెళ్ళయి 18th year ఇది. సో ఇంకా ధైర్యం చేసి వెళ్దాము అని చెప్పి బుడ్డోని కూడా పట్టుకొని స్విస్కి వచ్చాము. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ప్యారిస్ ఒక విధం, స్విస్ ఇంకొకటి. స్విస్ అంటే ఆ భగవంతుడు చాలా చక్కగా ప్రతి కొండని చెక్కి, ప్రతి ఇల్లుని కట్టి, ప్రతి రోడ్డుని వేసి, ప్రతి గడ్డిని ఈవెన్గా చేసి, ప్రతి ట్రైన్ని అద్భుతంగా తీర్చిదిద్ది, అలా ప్రతీది పక్కాగా దగ్గరుండి చేస్తే ఎట్లుంటుందో స్విస్ అలా ఉందన్నమాట. అయితే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. నాకు 2 కళ్ళు ఎందుకున్నాయంటే ఇక్కడ ఆనందంలో నా అద్దాలు పోగొట్టుకున్నాను, అందుకే 2 కళ్ళు సరిపోవు కాబట్టి పర్లేదు చూద్దాం అని చెప్పి 2 కళ్ళతోటి చూస్తున్నాను. ఫస్ట్ మేము దిగినప్పుడు జ్యూరిక్లో దిగాము, బాగుండింది. మోర్ ఆర్ లెస్ ప్యారిస్ ఫీల్ ఉండింది. ప్యారిస్ నుంచి మేము మాంట్పెలియర్కి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ ఉందో, తర్వాత ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు అదే ఫీల్. అంటే తర్వాత ల్యూసర్కి వెళ్ళాము, ఇప్పుడు బర్న్లో ఉన్నాము ఈ వీడియోకి వాయిస్ చెప్పే టైంకి. కానీ మీరు చూస్తున్నది ఏంటి? జ్యూరిక్లో అద్భుతంగా ఉన్నాయి ప్లేసెస్. అండ్ అక్కడి నుంచి మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళాము, రెయిన్ వాటర్ ఫాల్స్. అయితే వాళ్ళు ప్యాకేజెస్ ఇచ్చారు మాకు. 15 నిమిషాలు, 30 నిమిషాలు, 3 నిమిషాలు కొండెక్కే ఓపికంటే అది ట్రెక్ చేసి మళ్ళీ కిందకి దిగచ్చు, వాటర్ ఫాల్స్ మరీ దగ్గరగా చూడొచ్చు. సో ఇది రెయిన్ ఫాల్స్కి వెళ్తున్నాం, బోటింగ్. ఆ తర్వాత అదిగో వెనకాల మీకు రెయిన్ ఫాల్స్ వినిపిస్తున్నాయి కదా, అదనమాట. స్విస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కంట్రీ. చాలామందికి డ్రీమ్ కదా. సో మనకి ఇలా ఫుల్ఫిల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సరే, నాతో పాటు మీరందరూ స్విస్ కూడా చూస్తారు, మనం అందరం కలిసి ఎన్నోసార్లు చూడడానికి వీడియో ఉంటుందని ఇలాంటి బ్లాగ్స్ చేద్దామని ప్లాన్ చేసాం. అంటే వెళ్ళేది ఎలాగో మనం షూట్ చేస్తాం, అది మీ అందరికీ షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. వీఆర్ నియరింగ్ ద రెయిన్ ఫాల్. సినిమాల్లో చూపిస్తే చూడటమే, లేదా మన యూట్యూబ్లోనే వెళ్ళిన బ్లాగ్స్ పెడితే ఎవరైనా అది చూడటమే తప్ప విడిచి ఇలా చూడడం టెక్నికలీ మొదటిసారి. కాబట్టి ఫ్రాన్స్లో నేను రెయిన్ ఫాల్స్ చూడలేదు. సో అదంతా ఆర్కిటెక్చర్, బిల్డింగ్స్, అవి. నేచర్ అంటే మాత్రం స్విట్జర్లాండ్ ఆఫ్ కోర్స్. సో ఎందుకు వస్తారు
మనకు అనిపిస్తుంది షూటింగ్స్ చేస్తుంటే అబ్బా అంత దూరం ఎందుకు, ఇక్కడే చేసుకోవచ్చు. ఇక్కడే చేసుకోవడానికి అంత దూరం వెళ్ళి లేకపోతే వాళ్ళకి అనుకున్న లొకేషన్స్ చేసుకోవడానికి తేడా ఉంటుంది. ఎందుకు ఆ క్వాలిటీ కోసం అంత కష్టపడతారు అనేది. ఇదిగో సాయి, ఎలా నచ్చిందిరా నీకు? చాలా బాగుంది. ఈ రెయిన్స్ ఫాల్స్కి సంబంధించి వీటన్నిటికీ సంబంధించి ఒక స్టోరీ ఉంది, తర్వాత చెప్తాను మీకు ఈ వీడియోలో. ప్రజెంట్ వీడి ముందు ఇది ఎందుకు చెప్పడం అని. నాట్ దట్ గుడ్ ఇన్సిడెంట్స్, బట్ ఎస్ మిక్స్డ్ ఉన్నాయి, చెప్తాను ఖచ్చితంగా. రెయిన్ఫాల్ అంటే మా వాడు చూడండి ఏం చూపిస్తున్నాడు. ఏం చూపించావు నాన్న? కొంచెం చదువు ఉన్నాయి అంతే. నా ఎంటర్టైన్మెంట్ ఎవడంటే నాకు రెయిన్ ఫాల్స్ కష్టం కానీ బోటింగ్ చేద్దాం. అవన్నీ చూడడానికి రెయిన్ ఫాల్స్ అక్కడి నుంచి వెళ్తున్నారు. ఉద్దేశం ఏంటంటే బోటింగ్లో అన్నీ కవర్ అవుతాయి కాబట్టి అలా వెళ్తే ఖచ్చితంగా తగులుతాయి. ఆ నీళ్ళన్నీ కూడా మనకి తగులుతాయి. అదొక ఎక్స్పీరియన్స్. ఈ ఆప్షన్స్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. అది ఇదేంటి 15 minutes 2 times వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి వస్తుందన్నమాట. అది వెళ్ళినప్పుడు ఎంత దగ్గరగా పాల సముద్రం అంటారే అట్లా అంతా పాలలాగా ఉంది. అట్లా దగ్గరికి వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్కి ఆ వాటర్ కూడా మా మీద పడుతూ ఒకలాంటి ఎక్స్పీరియన్స్, భయంతో కూడిన, ఆశ్చర్యంతో కూడిన, ఉల్లాసంతో కూడిన, ఉత్సాహంతో కూడిన అరుపులు అనమాట అవన్నీ. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ని నేను ఫేస్ చేశాను రెయిన్ వాటర్ ఫాల్. అయితే మేము వెళ్ళిన 2 daysకి ఎండ మండింగ్స్, తర్వాత వర్షం పడింగ్స్ అనమాట. ఆ ఎండ మండింగ్స్లో నాకు కూడా బాగా మండింది. స్విట్జర్లాండ్ అన్నారు, ఇంత ఎండ ఎక్కడి నుంచి వచ్చిందని. మళ్ళీ రియలైజ్ అయ్యాను, ఓకే సమ్మర్ కదా నేను వెళ్ళేది, మనకు కూడా రాంగ్ టైంలో వెళ్ళి రైట్ థింగ్స్ కావాలంటే ఎలాగా. సరే ఇప్పుడు ఎందుకు వెళ్ళాము అని అంటే సెప్టెంబర్ వరకు వీసా ఉంది ఒకటి, ఇంకొకటి బుడ్డోడికి హాలిడేస్ కదా. అది బుడ్డోడికి హాలిడేస్ కాబట్టి ఆ హాలిడేస్ ఎక్స్పీరియన్స్ చేసినట్టుంటుంది వాడు అని చెప్పేసి వెళ్ళాం. ఈ హాలిడేస్లో వాడు వన్ ఆఫ్ ద రిచెస్ట్ కిడ్ అనమాట. ఎందుకంటే ఒకసారి ప్యారిస్కి వెళ్ళి వచ్చాడు, ఇంకొకసారి ఏమో స్విస్కి వెళ్ళి వస్తున్నాడు. అది సో ఈ స్విస్ ట్రిప్లో నేను ఈ రెయిన్ వాటర్ ఫాల్ని ఇలా ఎక్స్ట్రాడినరీగా కవర్ చేసి మీకు చూపించడం జరిగింది. అఫ్కోర్స్ ఇది వేరే యూట్యూబ్ బ్లాగర్స్ వాళ్ళందరూ చేశారు, బట్ మన మార్క్ ఉండాలి కదా. సో ఆ తర్వాత ల్యూసన్లో ఏమేమి చూసాము, ఐసుగడ్డలతో ఎట్లెట్లా ఆడుకున్నాము, టిట్లీస్ అని ఒక ప్లేస్ ఉంది అది ఎట్లా చూసాము, ఆ తర్వాత బర్న్లో ఏం చూసాము, పానోరామిక్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అవన్నీ కూడా నేను కుదిరినప్పుడు ఇలా నా స్టైల్లో మీకు చెప్పి పంపిస్తూ ఉంటాను. వీడియో కూడా మా ఎడిటర్స్ అద్భుతంగా ఎడిట్ చేశారు, చూసి మీరు షేర్ చేయండి. నా ఈ హ్యాపీనెస్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసుకోండి. అయితే ఈ వీడియోతోటి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను. ఇది అందరికీ తెలిసిందే, కానీ కూడా నా స్విస్లో దిగినప్పుడు, అంటే స్విట్జర్లాండ్ కావచ్చు, ల్యూసెన్ కావచ్చు, బర్న్ కావచ్చు, జ్యూరిక్ కావచ్చు, అంటే అఫ్కోర్స్ స్విట్జర్లాండ్లో జ్యూరిక్ కావచ్చు, థున్ కావచ్చు, ఏదైనా సరే ఇంటర్లాకెన్ కావచ్చు, యూరో పాస్ అనేది ఒకటి తీసుకోవాలి. అది ఎస్బీబీ యాప్స్ ఉంటుంది కదా, ఏ ట్రైన్ ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఎట్లా వెళ్తుంది, ఏంటి, ఏ టైమింగ్ చూడాలంటే ఎట్లా, ప్రతిదీ ఇటు ట్రామ్స్కి అటు ట్రైన్స్కి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టు పప్ప 360 రోజులు పైన ఆడే సూపర్ హిట్ సినిమా కన్నా సూపర్ హిట్. ఎందుకంటే అట్లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనమాట ఇక్కడ. సో అది మాకు చాలా హెల్ప్ అయింది యూరో పాస్. ఇక్కడ మర్చిపోయి కూడా, అంటే యువర్ పర్సనల్ చాయిస్ ఆఫ్ కోర్స్, బట్ నేనైతే ఇక్కడ మర్చిపోయి కూడా నేను క్యాబ్స్ సజెస్ట్ చేయను. ఎందుకంటే ఆ కాస్ట్ కానీ మనం కంపారిజన్ కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన భాష వాళ్ళకి తెలియదు, వాళ్ళ భాష మనకు అర్థం కాదు, సైగలతో మనం ఎక్కడున్నామని చెప్పలేము. సో ఇట్లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోరోవర్ ఒక్కసారి యూరో పాస్ తీసుకుంటే శుభ్రంగా ట్రావెల్ చేయొచ్చు. నిజంగా పైసా వసూలు ఏదైనా ఉంటే వన్ ఆఫ్ ద థింగ్స్ అది. ఓకే అక్క, ఏదో చెప్పింది, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం ఉంది, అది వేరే విషయం. ఓకే, ప్రస్తుతానికి ఈ వీడియోలో ఇవి సంగతులు. మరో వీడియోతోటి ఈసారి టిట్లీస్ నేను మీకు చూపిస్తాను ఆ వీడియోలో.
స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 204K ప్లస్ సబ్స్క్రైబర్స్ ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా హోప్ వచ్చింది, త్వరలో 5 లక్షలు కూడా చేరుకుంటుందని, ఆ తర్వాత గోల్డెన్ బటన్ కూడా తీసుకుంటామని. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.